హలో అండి. చలికాలంలో వేడివేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు మాత్రం కార్న్ సూపు బెస్ట్ అండ్ టేస్టీ అని చెప్పొచ్చు. ఈ కార్న్ సూపు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు మనం మొదటగా ఆర్డర్ ఇచ్చేదైతే ఈ కార్న్ సూప్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక పావు కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసి కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. చూసారా ఇక్కడ మనకి మంచి పేస్ట్‌లా వచ్చేసింది కదా! ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మన ఆయిల్ ప్లేస్‌లో బటర్ ఉన్నా కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా చిన్న ముక్క అల్లంని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నట్టుగా వేసుకున్నాక దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 2 స్పూన్స్ వరకు క్యారెట్ పీసెస్, అదేవిధంగా 2 స్పూన్స్ వరకు బీన్స్, అలాగే హాఫ్ కప్ వరకు స్వీట్ కార్న్ కూడా వేసి అన్నీ కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. అవి మరీ మాడిపోయేంత వరకు ఫ్రై చేయకూడదు, కొద్దిగా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కార్న్ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇది కూడా కొద్దిగా అలా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 2.5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే దాదాపు 750 ml వరకు వాటర్ వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని హాఫ్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ అనేది ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు దానిపైన ఇలా నురగలాగా కొద్దిగా ఫామ్ అవుతుంది కదా, దాన్ని తీసేయండి. తీసేస్తే మనకు సూప్ అనేది కూడా మంచి ట్రాన్స్పరెంట్గా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 1.5 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ని మనం సూప్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల ఈ సూప్కి కాస్త థిక్నెస్ అనేది వస్తుంది. చూసారా, అప్పటికిప్పటికి కాస్త థిక్గా అనిపిస్తుంది కదా. చివరిగా ఇంకొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చూసారా, కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ రెడీ. సో ఇలా మీరు వేడివేడిగా స్వీట్ కార్న్ సూప్ రెడీ చేసి ఇచ్చారంటే మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడాల్సిందే, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ కార్న్ సూప్ను మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.